అతిథుల పరిచయం. శ్రీమతి ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ శ్రీధర్ రెడ్డి గారు బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్, పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. అక్రమ కేసులో అప్పలరాజు అరెస్ట్, మత్స్యకార నేతపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలు, ప్రశ్నించే వారి గొంతుకులను అణిచివేయడమేనన్న వైఎస్ జగన్. దీని మీద మనతో మాట్లాడడానికి శ్రీకాకుళం మన రిపోర్టర్ సునీల్ ఉన్నారు. సునీల్, చెప్పండి, ఏమిటి తాజా పరిస్థితి ఏమిటి? అప్పలరాజు గారిని అరెస్టు అక్రమం అనే సంగతి దాని మీద జన స్పందన ఎట్లా ఉంది? ఇప్పుడు తాజా పరిస్థితి ఏమిటి? ఆయన ఎక్కడున్నారు? సార్, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి శ్రీధర్ అప్పలరాజు అరెస్ట్ నేపథ్యంలో తీవ్ర పలాస నియోజకవర్గ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అప్పలరాజు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. రాత్రంతా పోలీస్ స్టేషన్ లో ఉంచి పోలీసులు విచారించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. ఎవరిని అనుమతి చేయని పరిస్థితి అనుకుంది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పలాస వైపు వైఎస్ఆర్సీపీ అభిమానులు, దాంతో పాటు అప్పలరాజుకు సంబంధించిన అభిమానులు కూడా భారీ ఎత్తున స్టేషన్ వైపు వస్తున్న పరిస్థితి. 2 రోజులుగా అప్పలరాజు ఆరోగ్యం కూడా బాగోలేదని సాక్షి టీవీతో అప్పలరాజు భార్య శ్రీదేవి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో అప్పలరాజుని వైద్య పరీక్షలు అవసరమని ఈయన వైద్య పరీక్షలు చేస్తున్న సమయంలో సడన్ గా వచ్చి పోలీసులు అరెస్ట్ చేయడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె బోరును విలపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాత్రంతా స్టేషన్ లోనే అప్పలరాజును ఉంచి విచారించారు. ఇంతవరకు వైద్య పరీక్షలకు పంపించలేదు. దాంతో పాటు మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచిన పరిస్థితి. అప్పలరాజును చొక్కా పట్టుకొని వైఎస్ఆర్సీపీ నేతలు ఎందుకంత కక్ష పూనారు గవర్నమెంట్ వారు అనండి, లేదా అక్కడ లోకల్ తెలుగుదేశం లీడర్లు ఎల్లో మీడియా రాయటం, వీళ్ళు అరెస్ట్ చేయటం, ఏంది ఇది? తమాషాగా ఉంది. మొత్తం రాష్ట్రం అంతా అట్లాగే ఉంది. శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇంకా అరెస్ట్ చేయరా అని వాళ్ళు రాయటం, వాళ్ళ కోరిక తీర్చడం కోసం వీళ్ళు చేశారా అన్న అనుమానం రాదా? ప్రధానంగా బీసీ నేత, దాంతోపాటు ప్రశ్నించే నేతగా నిలబడి కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాడు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతిని, కూటమి ప్రభుత్వం చేస్తున్న లోపాలకు సంబంధించి ప్రతిరోజు మీడియాలో గానీ నిలదీయడం, దానికి సంబంధించి మాట్లాడుతుండటంతో కేవలం అప్పలరాజును అణగదొక్కాలి, అప్పలరాజు బీసీ నేతను అణగదొక్కాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడిందని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా యాక్సిడెంట్ కేసులో కుటుంబ సభ్యులు చేసిన యాక్సిడెంట్ కేసును, కుటుంబ సభ్యులు ఉన్న యాక్సిడెంట్ కేసును షాక్ గా చూపించి అప్పలరాజును అరెస్ట్ చేయడం, అప్పలరాజును A3గా పెట్టి తర్వాత అనంతరం అరెస్ట్ చేయడం దారుణమైన అంశమని, దీన్ని పూర్తి స్థాయిలో ఖండించాల్సిన అంశమని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా అప్పలరాజు అరెస్ట్ ని ఖండించారు. సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వ్యతిరేకత కనిపించడం లేదా? ప్రజల్లో అప్పలరాజు అరెస్ట్ మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపించడం లేదా? ప్రజల్లో అప్పలరాజు అరెస్టుకు సంబంధించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి అప్పలరాజు అరెస్టు చేసిన సమయంలో కూడా భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు, స్థానికులు కూడా అప్పలరాజు అరెస్టును తీవ్రంగా ఖండించడమే కాకుండా అప్పలరాజు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న వాహనానికి కూడా భారీ ఎత్తున పోలీసులు, భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో పాటు స్థానికులు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పలరాజును అరెస్ట్ చేయొద్దు, అప్పలరాజును వెళ్ళబోయినమని కూడా వెహికల్ కార్లకు అడ్డంగా కూడా ఉన్న పరిస్థితి. భారీ ఎత్తున రాత్రి అంతా కూడా అప్పలరాజును అరెస్ట్ చేసిన నేపథ్యంలో స్టేషన్ వద్ద, దాంతో పాటు పలాస పట్టణ ప్రాంతంలో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఆందోళన చేపట్టారు, ర్యాలీ చేపట్టారు, నిరసనలు కూడా చేపట్టిన పరిస్థితి. రైట్, చూద్దాం మరి ప్రభుత్వం ఏ రకంగా కక్ష కట్టి ఈ రకంగా ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమంది జైలు పంపుతారు ఏం అర్థం కాకుండా ఉంది. ఇక మిగతా వార్తలకు వెళ్తే ఇక పోరెడ్డి కిషోర్ గారు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. కిషోర్ గారు, చెప్పండి, ఏమిటి మీరు డిఫెన్స్లో పడి బీజేపీ కలవరపడుతోందనే వార్తలే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. చాలామంది ఆ పిల్లల మీద లాఠీచార్జ్ చేసిన తీరు అవన్నీ కూడా అమానుషంగా ఉన్నాయనేటువంటి భావన కలుగుతూ ఉంది కదా. సో ఓవరాల్గా రాహుల్ గాంధీ గారికి కూడా రక్తం వచ్చేటట్టు చేస్తారా అని రేవంత్ రెడ్డి గారు మండిపడ్డారు. దీనిపై మీరు ఇచ్చే వివరణ ఏమిటి? బీజేపీ ఆత్మరక్షణలో పడినట్లయిందా? దేశవ్యాప్తంగా కూడా ఈ ఇష్యూ చాలా పెద్దదిగా మారిపోయినట్లుంది. సార్, ముందుగా కొమ్మినేని గారు మీకు, అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మన సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సార్, మొన్న రాహుల్ గాంధీ గారు
మొన్న మధ్యాహ్నం మీకు గుర్తుంటే మొన్న మధ్యాహ్నం ప్రైమ్ మినిస్టర్ గారి ఇంటి దగ్గర ధర్నా చేశారు. మీరు చూసి ఉంటే ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు, అటు కేరళ ముఖ్యమంత్రి సతీశన్ గారు, అక్కడ రాహుల్ గాంధీ గారితో పాటు ప్రియాంక వాడ్రా గారితో పాటు అక్కడే ఉన్నారు. ఇక మీకు అదే హిమాచల్ ముఖ్యమంత్రి అయితే అదే సమయంలో అక్కడ రాజ్ భవన్ ముట్టడి అనుకుంటూ బయలుదేరారు. మన రాష్ట్రం నుంచి మాత్రము అంటే కాంగ్రెస్లోనే మనవారు కాంగ్రెస్ వారు ఇప్పుడు మాట్లాడతారు చేయబట్టి ఇందిరా గారు ఉన్నట్టున్నారు, వారికి నమస్కారం. సో వారు మాట్లాడతారు చేయబట్టి అసలు రేవంత్ రెడ్డి గారు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు, ఢిల్లీ ఎందుకు వెళ్ళలేదు, ఒక రోజంతా వెయిట్ చేసి మరి అక్కడి నుంచి పైనుంచి చీవాట్లు ఏమన్నా వచ్చిన తర్వాత సడన్గా కొడంగల్కి వెళ్ళి అక్కడేదో 1 కిలోమీటర్ ర్యాలీ తీయడం జరిగింది. వారు నమ్మలేదనే నేను అనుకుంటున్నాను. ఇదంతా ఈ కాక్రోచ్ జనతా పార్టీ వీళ్ళందరూ, అందులో స్టూడెంట్స్ లేరు, అందులో నీట్ రాసిన వాళ్ళు లేరు, చాలా మందికి అసలు 99% మందికి నీట్ అంటే ఫుల్ ఫామ్ కూడా తెలియని వాళ్ళే ఉన్నారు. ఇదంతా అంతకుముందు మనం చూసాము, ఇట్లాగే షాహీన్ బాగ్లో చూసాము, ఢిల్లీ ఎర్రకోటను ముట్టడిలో చూసాము, లేకపోతే అగ్నివీర్ అప్పుడు మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా చూసాము. ఇవన్నీ ప్రేరేపితమైనవి, లేకపోతే అట్లాగే ప్రేరేపించడమే కాకుండా రాజకీయ కోణం నుంచి వచ్చినవే. బేసిక్గా రామచంద్రరావు గారు ఇంతకుముందు మీరు వీడియోలో చెప్పారు, ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. మోడీ గారిని ఎలక్షన్లో అయితే మనం ఓడించలేకపోతున్నాము. ఇటు పాకిస్తాన్లోను, అటు శ్రీలంకలోను, అటు బంగ్లాదేశ్లోను, అటు నేపాల్లోను 1-2 రోజుల ఉధృతమైనటువంటి రోడ్ల మీదకి వచ్చినటువంటి అరాచకాన్ని క్రియేట్ చేసి యువత ద్వారా, ఇక ఆ యువత అంటే మరి దేశ యువత అని అనుకోవాలా, ప్రేరేపించబడ్డ పార్టీ క్యాడర్ అనుకోవాలా, కానీ వారి ద్వారా గొడవలు ప్రేరేపించి రోడ్ల మీదకి లాగి ప్రభుత్వాలే పడేశారు కదా విదేశీ సహాయంతో, విదేశాల సహాయంతో. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నిట్లలో, శ్రీలంక మన చుట్టూ. ఇక భారత్ నెక్స్ట్ అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఈవెన్ రాహుల్ గాంధీ గారు అంటున్నారు జెన్జీ ఎందుకు రావట్లేదు బయటికి. వీరంతా కూడా మోడీ గారు కూడా అన్నారు, బయటికి రావాలి, రోడ్ల మీదకి రావాలి అని. ఇది ఒక ఎక్స్క్యూజ్ గా తీసుకుని చేసిందే. ఈవెన్ రాహుల్ గాంధీ గారిదే మీరు చూసినా కూడా 4 రోజుల నుంచి వాళ్ళు ధర్నా చేస్తున్నారు సార్. ఒక్క కాంగ్రెస్ వారు పోయి అక్కడ సోనం వాంగ్చుక్ గారిని పరామర్శించింది లేదు, ఈ డిప్కే గారితో మాట్లాడింది లేదు, డిప్కేతో మాట్లాడింది లేదు, వాంగ్చుక్ గారితో వారిని పరామర్శించింది లేదు. వారు ఏది ఆమరణ నిరాహార దీక్ష మీద ఉండగా అన్ని రోజులు అట్లీస్ట్ రాహుల్ గాంధీ గారు కాకపోతే వారు విదేశాల్లో ఉన్నారు, వారికి ఇన్స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడ విదేశాల్లో ఏం చేస్తారో వారి స్నేహితులు లేకపోతే వారికి సపోర్ట్ చేసే వాళ్ళు బయట నుంచి రావాలి కదా సపోర్ట్. ఇక్కడ పడేయాలంటే, ఎందుకైనా ప్రభుత్వాన్ని రెజ్యూమ్ చేంజ్ చేయాలంటే బయట నుంచి సపోర్ట్ రావాలి. సరే దానికి వెళ్ళారనుకుంటే పోనీ ప్రియాంక గాంధీ గారో, మల్లికార్జున ఖర్గే గారో, లేకపోతే ఇతరత్ర వారి లీడర్లో ఈవెన్ రేవంత్ రెడ్డి గారో పోనీ ఎవ్వరు వెళ్ళిన దాఖలాలు లేవు. కేవలము ఆ పార్లమెంట్ స్టార్ట్ అయిన రోజు మీరు చూశారు అన్ని పొలిటికల్ పార్టీల ఇక వాళ్ళు స్పాన్సర్ చేసిన యువకులేనండి, పెద్దోళ్ళేనండి, వాళ్ళలో పెద్దగా యువకులు ఇచ్చినట్టయితే నీట్ ఎగ్జామ్ రాసేది ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాసేది. ఇక్కడ చూస్తేనేమో ఒక్కొక్కటి 30 సంవత్సరాలకి తక్కువ లేరు, ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే దేశంలో ఏదైనా సమస్య జరిగితే ఆ సంబంధిత వ్యక్తులే మాట్లాడాలా, మిగతా వాళ్ళకి ఎవరికి సంబంధం ఉండదు? నేను స్టూడెంట్స్ చూశాను. నేను ఇప్పుడు నీట్ పరీక్ష, మీరు విషయం అర్థం చేసుకోవాలి, మనం టైం లైన్ కూడా. నీట్ పరీక్షది లీక్ అయింది అని చెప్పి అనౌన్స్ చేసింది మన నేషనల్ టెస్టింగ్ అథారిటీయే, గవర్నమెంటే, ఏమంటే సిబిఐ ఎంక్వైరీ ఇవన్నీ నడుస్తున్నాయి. రీటెస్ట్ చేయాలి పిల్లలకి, ఇంకో సంవత్సరం వేస్ట్ అవ్వకుండా. లేకపోతే ఇప్పటివరకు చదువుకున్నది మళ్ళీ 6 నెలల తర్వాత అంటే మళ్ళీ అదొక ప్రయాస. సో ఇమీడియట్గా రీటెస్ట్ అని చెప్పి పెడితే ఇంత లోపల ఎల్లుండి పరీక్ష ఉంటుంది. ఈ రోజు రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్లు చూడండి, రోడ్ల మీదకి రావాలంటారు ఆ స్టూడెంట్స్. పరీక్ష అయిపోయిన తర్వాత చేయొచ్చు కదా. వారికి ఏ ఉద్దేశము ఈ విద్యార్థులకి సపోర్ట్ చేయాలని లేదు, కేవలం రాజకీయము. ఇంకొక విషయం చెప్తానండి, మీరు అన్నారు ఇతరులు సపోర్ట్ చేయొద్దా అన్నారు. ఎస్, చెయ్యొచ్చు, కానీ విద్యార్థులకు సపోర్ట్ చేసే వాళ్ళకి ఇప్పుడు మీకు రాముడితో సంబంధం ఏంది, అల్లాతో సంబంధం ఏంది? మీకు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క నినాదం అక్కడ ఏమేమి మాట్లాడుతున్నారు, LGBTQ అని చెప్పేసి
వాటితో సంబంధం ఏంది? మీరు నీట్ పరీక్ష గురించి మాట్లాడవలసింది పోయి, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడవలసింది పోయి, ప్రపంచంలో ఉన్న ఇతర సబ్జెక్టులన్నీ మాట్లాడారండి. లాస్ట్కి పార్లమెంట్ ని ధ్వంసం చేస్తామని, లేకపోతే ఊరుకోండి, మరి అన్యాయంగా పోలీసులని అట్లా ఎవరు attack అంటారు? చేస్తామని, మరి ఇవన్నీ చేసేది మరి మీరు విద్యార్థులని అన్యాయంగా నేను అనుకోవట్లేదు. మాట్లాడుతున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు, నీట్ కోరెడ్డి గారు, పరీక్షలు I am not- I am- పాస్ అయ్యే ఉస్మానియా నేను క్యాంపస్ ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నుంచి అట్లాంటి పదాలు వస్తాయని. పార్లమెంట్ని అట్లా ఎవరన్నారు? అది అట్లాంటి వీడియోలు ఉన్నాయి సార్. రిఫర్ చేయడం కుప్పలు కూడా కుప్పలు కరెక్టే. వీడియోలు ఉన్నాయి. మరి ధ్వంసం పోలీసులు చేస్తాము, విధ్వంసం పోలీసులు చేస్తామని చిన్న చెప్పి. పిల్లల్ని కూడా కొట్టడం ఏంటండి? పైగా పోలీసులు కాని వారు కూడా వచ్చి ఎట్లా నెల రోజులు సార్. జనాన్ని కొట్టారు? నెల- తప్పు కదా. సార్, మీరు అయితే చూస్తూనే ఓవరాల్ గా ఉన్నారు బీజేపీ చర్చలకు సిద్ధం అని ఎందుకు అంటుంది? మీలాగా ధైర్యంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు కేంద్రంలో? అయ్యో ఎందుకు మాట్లాడలేదు ఎక్కడ సార్? మా మాట్లాడతారు? స్టాండ్ ఇదే. చర్చలకు సిద్ధం, చర్చలకు విద్యార్థులు- సిద్ధం అని ఎందుకు విద్యార్థులకు ఒక్కరికే ఉంది. ఏమైనా అడిగే హక్కు ఏమైనా ఉంటే, మేము వివరణ ఇవ్వాల్సిన హక్కు ఇదేమన్నా బాధ్యత ఉంటే విద్యార్థులకు ఉంది సార్. ఇప్పుడు 20 రోజులు ఆయన ఆమరణ నిరాహార దీక్ష, ఒక నెల రోజులు వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా. ఎన్నడన్నా మేము అసలు ఆ డిప్కే అనే అతను అమెరికా నుంచి ల్యాండ్ అవుతూనే పర్మిషన్ ఇచ్చాం కదా సార్. మేమేమి అడ్డంకులు చెప్పలేదు కదా. నెల రోజులు శాంతియుతంగా గడిచినప్పుడు మేమేమన్నా చేశామా చెప్పండి? దాదాపు 120 మంది పోలీసులకి గాయాలయ్యాయి. ఒక ఆమె అయితే 4 నెలల ప్రెగ్నెంట్ గర్భవతి, ఆమె మీద కడుపు మీద రాయి విసిరారు. ఎంతో మంది మీరు చూస్తూనే ఉన్నారు. ఎంతో మంది పోలీసులు ఒకటేసారి ఒక 50 మంది మీద పడిపోతే పారిపోవాల్సి వచ్చింది. ఎంతో మందికి తీవ్ర గాయాలు జరిగాయి. పోలీసులకు కూడా జరిగాయి సార్. వాళ్ళు రైట్, ఎంత ఓకే. ఎవరికి 30 రోజుల తప్పదైనా నుంచి మీరు చూస్తూనే బాధ ఉన్నారు. కలిగించేది. ఏమన్నా ఒక్క దగ్గర ఇక్కడ excess పాయింట్ చేశారా? చెప్పండి ఫైనల్ గా. మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుదురు కానీ ఏమైందంటే మీకు ఒక్క కాదు విషయం కాదు సార్. ఫైనల్ గా మాట చెప్పండి. రాహుల్ గాంధీ గారికి రక్తం వచ్చేలాగా ఎట్లా చేశారు అన్న దాని మీద చాలా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు రేవంత్ సార్, రెడ్డి గారు. మీరందరూ కానీ టీవీలు లైవ్ గానే ఉన్నాయి. ఇక్కడ మనమేమి సీక్రెట్ ఏమీ లేదు. అంత లైవ్ లోనే నడుస్తుంది. ఇక రాహుల్ గాంధీ గారికి రక్తమే వచ్చిందా, ఇంకొకటి వచ్చిందా, ఎట్లా వచ్చింది అనేది మీరు చూస్తూనే ఉన్నారు. చూడండి సార్ అక్కడ ఏం జరుగుతుందో. పోలీసులు ఉన్నారు. ఎవరైనా రాహుల్ గాంధీ గారిని అనవసరంగా ఇది చేసేది. Right. మొన్న జరిగింది అయితే ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అని వాళ్ళు అక్కడ కూర్చున్నారు. వాళ్ళు ఆప్ యొక్క ప్రాక్సీస్ అని మనందరికీ తెలిసిందే. సరే, ఇది అప్పటి వరకు ట్రాక్షన్ లేదు, ఎవరు అక్కడ కనపడలేదు జంతర్ మంతర్లో. ఎవరు proxy? పార్లమెంట్ అనేసరికి ఎవరు ఇతర పార్టీ proxy వాళ్ళందరూ శ్రేణుల్ని పంపించి పెద్ద గొడవ అయింది. మరి. రాహుల్ గాంధీ గారు ఆ రోజు మేల్కొన్నారు. ఇదేదో జరుగుతోంది, మనం ఇందులో కనపడట్లేమని చెప్పి సడన్ గా తీసుకెళ్లిపోయి మనం ఏదో ఎక్సెసివ్ చేయాలి. ఇది క్రెడిట్ చోరీ మాత్రమే. రాహుల్ గాంధీ గారు చేసింది కేవలం క్రెడిట్ చోరీ. రైట్. అది మిగతా ఇద్దరు కూడా నెల రోజులు ఏం మాట్లాడిన చేయలేదు సార్. ఒక్క రోజు కూడా జంతర్ మంతర్ పోయి వచ్చిన వాళ్ళు కాదు. అవును. అండ్ పేపర్ లీక్ల విషయానికి వస్తే నా దగ్గర లిస్ట్ ఉంది. ఇప్పుడు ఇందిరా శోభన్ గారిని మాట్లాడమనండి, నేను లిస్ట్ చెప్తాను. రాహుల్ గాంధీ గారు చెప్పిన దాంట్లోనే అందులో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని జరిగాయి, రాజస్థాన్ లో ఎన్ని జరిగాయి, దేశంలో 2004 నుంచి 2014 సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని జరిగాయి, కేరళలో కమ్యూనిస్టుల సందర్భంలో ఎన్ని జరిగాయి, బీఆర్ఎస్ హయాంలో ఎన్ని జరిగాయి, అన్ని లిస్ట్ ఉంది. ఎంతమంది విద్యాశాఖ మంత్రులు రిజైన్ చేశారో వారు ఒక్కసారి చెప్పి ఇక మమ్మల్ని ప్రశ్నించడం మొదలు పెడితే బాగుంటుంది సార్. ముందు ఇరువురు కూడా ఆ విషయం టచ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైట్. అయితే నైతిక బాధ్యత అన్నది పోయింది. ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా మీరు చెప్పారు. పోయింది అనేది కాదు సార్. రైట్. ఓకే. ఒకటే పాయింట్ చెప్తాను. complete. మీరు ఇంత కాక్రోచ్ జనతా పార్టీ వారు కూడా ఇందులో అవినీతి జరిగిందని కానీ, ఎవరో బీజేపీ వాళ్ళ పిల్లల కోసం లీక్ చేశారు కానీ ఇట్లాంటివి ఏమీ మాట్లాడలేదు. మేము అంతకుముందు సారి లీక్ అయినప్పుడే కొత్త చట్టము తీసుకొచ్చాము. 10 సంవత్సరాలది, ₹1,00,00,000 ఫైన్ వేసేవి, ఇవన్నీ కఠినమైన చర్యలు. ఇప్పటికి 14 మంది అరెస్ట్ అయ్యారు సార్. ఓకే, ఓకే. మిగతా వాళ్ళు జరిగినాయి. ఎప్పటి నుంచో ఇష్యూ అయిన జరుగుతున్నాయి. తర్వాత కదా సంవత్సరానికి ఒక 10-20 పేపర్లు, 30-40 పేపర్లు లీక్ అవుతున్నాయి. అది వాస్తవం. రైట్. శ్రీధర్ గారు, కాంగ్రెస్ హయాంలో జరిగినవి రాజస్థాన్ లో అత్యధికంగా జరిగాయి. కాంగ్రెస్ మాట్లాడి ఉన్న వాస్తవాలే. రైట్. నిజానికి శ్రీధర్ గారు, మేము దాన్ని ప్రక్షాళన ఒక్క చేయడానికి నిమిషం. ప్రయత్నిస్తున్నాము. కిషోర్ గారు ఆగండి. అందులో కిషోర్ గారు ఆగండి. మీరే శ్రీధర్ గారు కంటిన్యూ చెప్పండి. మాట్లాడట్లేదు, వేరే వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. శ్రీధర్ గారు మీరు కూడా చెప్పండి. తర్వాత ఇందిర గారు తన వాదన వినిపిస్తారు. ఈ రెండు పార్టీల మధ్య ఇప్పుడు జరుగుతున్న ఘర్షణ, గాంధీ భవన్ దగ్గర జరిగిన వ్యవహారం, గాంధీ భవన్ వర్సెస్ బీజేపీ భవన్. సో ఈ రెండు ఓవరాల్గా ఢిల్లీ ఎఫెక్ట్ ఇక్కడ పడిన తీరు, ఇవన్నీ వీటిలో మీ పాత్ర ఏమిటి? మా పాత్ర ఏముంటదండి? నీట్ ప్రశ్నపత్రం లీక్ బాధ్యత వాళ్ళది. ఆ పాత్ర విపక్ష పాత్ర కాంగ్రెస్ పార్టీ పోషించాలంటే విపక్ష పాత్ర నుంచి పోయి మిగతా పాత్రలన్నీ పోషిస్తా ఉన్నారు. బేసికల్లీ ఒకటి, ఇప్పటి వరకు నీట్ ప్రశ్నపత్రం లీక్ కి బాధ్యులను చేస్తూ ఎవరినైనా చర్యలు తీసుకున్నారా? సిబిఐ కేసులు గట్ర కాదండి. నేను నిన్న కూడా ఇక్కడ అవకాశం వస్తే చెప్పాను, సిబిఐ కేసులు నమోదు చేయడం అనేది దేశంలో పెద్ద జోక్ లాగా తయారైపోయింది. సిబిఐ నమోదు చేసిన తర్వాత వాట్ ఈస్ ది కన్విక్షన్ రేట్?
ఎక్కడ జరిగింది? ఎన్నిసార్లు ఈ సిబిఐల పేర్లు చెప్పి తప్పించేసుకుంటారు? ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలి కదా. నీట్ బ్రహ్మాండంగా జరిగి ఉంటే ఎవరెవరైతే దండలు వేసుకునే వాళ్ళో వారికైతే ఇప్పుడు దండగా చేయాలి కదా. మరి ఎవరికి దండగా చేశారు? అది జరగట్లేదు. అదొక నెంబర్ 1. నెంబర్ 2 అయితే ఇప్పుడు నేను ప్రధాన రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క డ్యూటీలో ఫెయిల్ అవుతే, ఇటువంటి సందర్భాలను ప్రశ్నించేటటువంటి పద్ధతులు లేకపోతే 100% ఇటువంటి ఆందోళనలు బయటకు వస్తాయి. రకరకాల వాళ్ళు బయటకు వస్తారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా తీవ్రవాదులు, వచ్చిన వాళ్ళందరినీ కూడా యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ అని ఉండడం కూడా మాట్లాడుతుంది కరెక్ట్ కాదు. అట్లాంటిది ఏమైనా ఉంటే ప్లీజ్ మీ దగ్గర ఉన్న ప్రోబ్ ఏజెన్సీస్ తోటి అటువంటి ఎలిమెంట్స్ ఏమున్నాయో వాళ్ళందరినీ దండించే ప్రయత్నం చేయండి. ఫిక్స్ దెమ్. ఖచ్చితంగా అటువంటి ఎలిమెంట్స్ కి ఈ దేశంలో స్థానం ఉండడానికి లేదు. దాని గురించి మనం ఓన్లీ రాజకీయంగా మాట్లాడి వదిలేస్తే కరెక్ట్ కాదు. దాంట్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పిన తర్వాత ఎవరెవరు ఉన్నారు, ఎంత మేరకు ఉన్నారు అనేది లా అండ్ ఆర్డర్ ఫిక్స్ అయితే మొత్తం ప్రక్రియలో బీజేపీ వాదన కరెక్ట్ అయిందా, లేకపోతే వాళ్ళు డిఫెన్స్లో పడ్డారా, లేదా కాంగ్రెస్ పార్టీ అఫెన్స్గా ఈ మొత్తం ఇష్యూని హైజాక్ చేసిందా? ఇప్పుడు రాజకీయంగానే మనం ఆడుకుంటున్నామండి. అల్టిమేట్లీ 2 పార్టీలు చేయబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, మన నీట్ విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు ఈ డ్రామా చూసి అవాక్ అవుతున్నారు. బాధపడింది మేము, దెబ్బతిన్నది మేము. రోజుల తరబడి పరీక్షలకు ప్రిపేర్ అయిన పిల్లలు, వాళ్ళను కాచుకుని కూర్చున్నటువంటి తల్లిదండ్రులు, వీళ్ళకి ఎవరు న్యాయం చేయడానికి సింపుల్ ఎగ్జామ్ ఆర్డర్ చేసేసాం. అంతా బాగుంది. మేము వాళ్ళకో ధర్నా దొరికింది, వీళ్ళకో ధర్నా దొరికింది. ఎన్నెళ్ళేంది గాంధీ భవన్ తర్వాత బీజేపీ ఆఫీస్ మధ్యలో కర్రలతో కొట్లాడుకుంటే నీట్ విద్యార్థులందరికీ న్యాయం జరుగుద్దా? ఏంటి డ్రామాలు? నాకు అర్థం కావట్లేదు. ఎట్లా పర్మిట్ చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా? కర్రలతో ఇరు పార్టీలు బయటికి రావడాన్ని ప్రజాస్వామ్యంలో ఇక్కడ అధికార పార్టీగా, అక్కడ అధికార పార్టీగా ప్రజలకు ఏం సందేశం ఇస్తా ఉన్నామంటే, రేపు పొద్దున ఏ ప్రజలకు ఏ నాయకునితో సమస్య వచ్చినా వాళ్ళ కుటుంబాలు కర్రలు తీసుకొని బయటికి రావాలా? ఇదేనా? అంటే నాకు సమస్య వస్తే అప్పుడు పోలీసులు ఊరుకోరు. ఎందుకు? ఏపీలో ఉదాహరణకి ఏపీలో ఉదాహరణకి ఒక్క నిమిషం. ఏపీలో ఉదాహరణకి జనసేన కార్యకర్తలు 4 పోలీస్ స్టేషన్ల మీద దాడి చేస్తే కనీసం కేసు కూడా పెట్టలేదు. కిషోర్ గారికి ఏపీ గురించి మాట్లాడారనుకోండి, అది వేరే విషయం. కాబట్టి ఇప్పుడు అధికార పార్టీలు కాబట్టి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ జోలికి ఊరికే తూతూ మంత్రంగా వెళ్తారు తప్ప ఇంకోటి జరగదు. మీరు చెప్పింది రైట్ పాయింట్. నిజానికి ఇద్దరిని కూడా కంట్రోల్ చేయాలి కదా. కర్రలు తీసుకొచ్చిన వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి కదా. మరి నేను చూస్తాను వాళ్ళు ఖచ్చితంగా నాంపల్లి పోలీస్ స్టేషన్, హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఏసీబీ గారిని మా పార్టీ వైపు అడుగుతా అవసరం అయితే మేము ఎట్లా మరి కర్రలు పట్టుకొని వచ్చే సంస్కృతి రేపు పొద్దున ఇది అందరికీ అవకాశం వస్తుందా చెప్పాలి. అల్టిమేట్లీ ఈ థియేట్రిక్స్, ఈ డ్రామాలు నిజంగా కూడా విద్యార్థులకు న్యాయం చేయాలనే పద్ధతి కనబడట్లేదు. కాక్రోచ్ జనతా పార్టీ ఎవరున్న విషయాన్ని నిజంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే ఎస్టాబ్లిష్ చేయాలి. నేను ఇవాళ అడుగుతా ఉన్నాను ఒక విషయం చెప్తామండి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు మాట్లాడతారు శోభన్ గారు, ఇందిరా గారు మాట్లాడతారు. నేను ఒక ప్రశ్న ఇచ్చిన, యువ సంగ్రామ సమితి ఇక్కడ మీరు ఉద్యోగాలు ఇస్తానంటే ఇవ్వకపోతే బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఒక సభ పెట్టాం. సభ పెడితే అక్కడనేమో రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతారు. ఖర్గే గారు ప్రధానమంత్రి ఇంటి ముందుకు కూడా పోగలిగారు. ప్రధానమంత్రి ఇంటి ముందుకు కాంగ్రెస్ పార్టీ పోగలిగిందే. మరి ఇక్కడ మేము సంగ్రామ సదస్సు అని పెట్టుకుంటే సర్వశ్రేణి నగర్ స్టేడియంలో పర్మిషన్ అని తీయలే. మనమే మేము కోర్టులో తెచ్చుకున్నాం. కోర్టులో తెచ్చుకున్న తర్వాత కూడా పొద్దున్నే అందరినీ హౌస్ మన సబితా రెడ్డి గారిని, కేటీఆర్ గారిని అందరినీ హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. వచ్చే విద్యార్థులను భయపెట్టారు, పోలీసులు పెట్టారు. ఆఖరికి నాయకులు ప్రసంగిస్తా ఉంటే పోలీసు వాళ్ళని సభా ప్రాంగణంలో దూరారు. మరి ఈ ప్రజాస్వామ్యం రాహుల్ గాంధీ గారు అప్రూవ్ చేసిన ప్రజాస్వామ్యమా, ఖర్గే గారు ప్రవచించిన ప్రజాస్వామ్యమా? మరి ఇక్కడికి అక్కడికి ఏంటి తేడా? నీ ప్రభుత్వం ఉన్న దగ్గరనేమో ప్రజాస్వామ్యం నడవది, నీ ప్రభుత్వం ఉన్న దగ్గర నిర్బంధం నడుస్తుంది, నీ ప్రభుత్వం ఉన్న దగ్గర పోలీసు వాళ్ళు వస్తారు, నీ ప్రభుత్వం ఉన్న దగ్గర నీ కార్యకర్తలే కార్యకర్తల మీద కట్టలు పట్టుకొని పోతారు. రైట్, ఓకే. దీని మీద ఇందిరా గారు మాట్లాడడానికి ముందుగా పవన్ గారు హైదరాబాద్ నుంచి. పవన్ గారు నమస్కారం, చెప్పండి. ఈ మొత్తం ఎపిసోడ్లో బీజేపీ ఇది తప్పుందా లేదా, కాంగ్రెస్ పార్టీ వ్యవహార సరళి కరెక్టా కాదా? సార్ గుడ్ మార్నింగ్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ. సార్ ముందుగా 2 పాయింట్లు. మన బీజేపీ ప్రతినిధి ఉన్నాడు కదా అతను కిషోర్ గారు, ఆయన నేను చాలా రోజు చూస్తాను, చాలా చక్కగా మాట్లాడతాడు ప్రతిసారి. ఈ రోజు అతను ఫ్రస్ట్రేషన్ లో ఎవరైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళ ఏజులు చూడండి 32, 36 ఏండ్లు. అంటే ఈయన సార్ లెక్క ప్రకారము
రేపు చిన్నపిల్లలకు హాస్టల్లో కానీ స్కూళ్ళలో ఏమన్నా అయితే వాళ్ళే ధర్నా చేసుకోవాలి, వేరే వాళ్ళు రావద్దు అనమాట. భలే పాయింట్ చెప్పారబ్బా. ఇంకొకటి సార్, మరి 23-24 ఏళ్ల నుంచి ఆయన నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఎందుకు పట్టించుకోలేరు? ఇంత దూరం తీసుకురావద్దు కదా. అవును, అది కూడా పాయింట్. అదొకటి. మరి మీరు నిజంగానే సమస్య పరిష్కరించేటోళ్ళు అయితే రాజీనామా చేపియండి, ఎందుకు చేపిస్తలేరు? అది అంటే రాజకీయ పార్టీలు ప్రస్తుతం నైతిక బాధ్యత అన్నదాన్ని పక్కన పెట్టేసినాయి కదా. సార్ అలా కాదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే పోలీసు వాళ్ళకి దెబ్బలు తాకినాయి, అవి తాకినాయి, ఇవి తాకినాయి. ఎవరికి తాకినాయి? ఇప్పుడు విద్యార్థులు తప్పు చేస్తే విద్యార్థులను శిక్షించండి, కాదంటే కేసులు పెట్టండి. కానీ అలా దారుణంగా కొట్టి పోలీసు వాళ్ళకి దెబ్బలు తాకినాయి అంటాడు ఏం సార్? నాకు అర్థం కాదు. ఆయన పార్టీ వాదన ఆయన చేస్తారు, దాని ఇంత దిగజారి మాట్లాడతామా? తప్పు మీరు అట్లాంటి మాట్లాడాల్సిన వ్యాఖ్యలు చేయొద్దు. నో ఐఎమ్ సారీ, నో తప్పు. అట్లా మీరు ఇప్పటివరకు పద్ధతిగా మాట్లాడారు, ఓకే. అంతేగాని రాజకీయ నాయకులు మాట్లాడుకుంటారు, మీరు నేను మాట్లాడకూడదు. సారీ చెప్తున్నాను కదా. ఓకే, సారీ చెప్పారు. ఓకే, పార్టీ గురించి అట్లా మాట్లాడవద్దు అంతవరకే చెప్పండి, అంతేగాని అదనపు పదాలు వాడమాకండి. రైట్, ఓకే. ఇందిర గారు చెప్పండి. కిషోర్ గారి వాదన విన్నారు, అట్లాగే మన శ్రీధర్ గారి వాదన విన్నారు. సో శ్రీధర్ గారు హైదరాబాద్లో జరుగుతున్న పరిణామాల మీద చెప్పారు, వారు ఢిల్లీ గురించి మాట్లాడారు. ఈ రెండుకి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి? మీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదని కూడా ప్రశ్నించారు. ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు అలాగే సాక్షి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ సార్. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నీట్ పేపర్ అనేది ఇది అందరి యొక్క విద్యార్థుల యొక్క యువత యొక్క భవిష్యత్తు అంధకారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రశ్నించే రైట్ ఉంది, వాళ్ళ హక్కును వాళ్ళు ఉపయోగించుకున్నటువంటి హక్కు ఉంటుంది. రాహుల్ గాంధీ గారు ఎల్ఓపి లీడర్ గా తన హక్కును తను వినియోగించుకున్నారు. అఖిలపక్ష భేటీలో ఏం అడిగినారు? మిమ్మల్ని దీనిపైన చర్చకు సిద్ధం చేయండి, చర్చ పెట్టండి అని అడిగినారు. రామ మందిరానికి సంబంధించి అయ్యుండొచ్చు, నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి అడిగినారు. మీరు సామరస్యంగా ఒప్పుకుని నుండి చర్చకి మొదలు తావిచ్చునుంటే సమస్య ఇక్కడ దాకా వచ్చిండేది కాదు. జంతర్ మంతర్ దగ్గర 22 రోజుల నుంచి దీక్ష చేస్తున్నటువంటి వాళ్ళకి మీరు ఎవరినైనా మంత్రులను పంపించి మీరు అక్కడ వాళ్ళతో ఏదైనా మాట్లాడున్నా ఇక్కడ దాకా ఇష్యూ వచ్చేది కాదు. వాళ్ళు 20 రోజుల నుంచి దాదాపుగా వాళ్ళు కాల్ఫార్ చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, డెఫినెట్ గా మనము ఇది రైట్ టైం అని వాళ్ళు అనుకున్నారు, కాల్ఫార్ చేశారు. చేసినప్పుడు మరి ఇంటెలిజెన్స్ ఏం పని చేస్తుంది? ఇంతమంది వచ్చి వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ పైన అంత అమానుషంగా దాడి చేస్తున్నప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎల్ఓపికి లేదా? రాజ్యాంగంలో అది, కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ లేదా? ఇది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. అది వదిలేసి, జరిగిన వాటి పట్ల వదిలేసి ఈయన రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇక్కడ లేరు, కొడంగల్కి ఎందుకు పోయినారని అడుగుతున్నారు. చర్చ ఇదా సార్? ఇదే చర్చ జరగాల్సింది. వాళ్ళు అడుగుతారు, మీరు అడిగి. నేను ఏమంటున్నా, వాళ్ళు ఏమంటున్నా అంటే విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నా నేను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2 రోజుల ముందే మీడియాకి అయితే వచ్చింది కదా సార్, ఇది 2 days ముందే వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ప్రోగ్రామ్ ఉంది, నైట్ అక్కడే ఉండబోతున్నారు, బిఎల్ఏలను కలవబోతున్నారు, సర్క్ సంబంధించి సీరియస్ గా ఇది జరగబోతుందని ముందే ఇన్ఫర్మేషన్ చేశారు. మరి ఈయన కలగనరా సార్? రాహుల్ గాంధీ వెళ్ళి ఏమంటారు ప్రధానమంత్రి గారి ఇంటిని ముట్టడిస్తుంటే రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్లకుండా పోయి అక్కడ ఉండడానికి ఏమైనా కలగని ఉన్నారా? ఇది ఎందుకు సార్ ఇంత తప్పుడు ప్రచారం? ప్రజల మధ్య చిచ్చు పెట్టి పార్టీల మధ్య ఏదో జరుగుతుందని ఒక ప్రొజెక్షన్ చేయడం ఇది అవసరమా? మీనాక్షి గారి విషయంలో కూడా ఇదే చర్చ మొదలు పెట్టారు. నిజంగా ఎంత దిగజారి రాజకీయాలు చేయడం అవసరమా బీజేపీలకు అని అడుగుతున్నా. రెండో విషయం, ఇక్కడ జరిగేటువంటి దాంట్లో నిన్న రాహుల్ గాంధీ గారు యువతకి, నిరుద్యోగులకి నేను భరోసాగా ఉన్నాను, నేను మీతో ఉన్నాను, యువతకి భరోసా ఇవ్వడం కోసము ఆప్కే సాథ్ హై ఆప్ డరో మత్, ఆప్కే సాథ్ హై ఆప్ డరో మత్ అని ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం లీడర్ చేసినప్పుడు దానికి అతను మీరు విచక్షణగా పోలీసులు లాక్కెళ్ళినటువంటి దృశ్యం ఉండొచ్చు, పిల్లలపైన జరిగిన లాఠీ చార్జీకి నిరసనగా అయ్యుండొచ్చు. నిన్న దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకి పిలుపునిచ్చి అక్కడక్కడ చాలా దగ్గరలో కూడా లోక్పాల్ కి సంబంధించినటువంటి గవర్నర్ ఆఫీసులకి రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం వెళ్ళినటువంటి సందర్భంలో మీరు నిన్న బీజేపీ వాళ్ళు వచ్చి ఈడ దానిపైన దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ముందు మీరు దాడి చేశారా, వాళ్ళు దాడి చేశారా? నో సార్, బీజేపీ వాళ్ళే ఫస్ట్ వచ్చారు. బీజేపీ వాళ్ళు వచ్చి పార్టీ ఆఫీస్ అటాక్ చేశారు. మేము నాంపల్లి పిసిసి గారిని అరెస్ట్ చేసి మేము అందరం కూడా నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు అక్కడ కూడా వచ్చి అటాక్ చేశారు సార్. ఇది ఇది పద్ధత?
నిన్న ఒక జర్నలిస్ట్ కి లెజెండ్ ఒక ఛానల్ కి సంబంధించినటువంటి జర్నలిస్ట్ ప్రవీణ్ అనే తమ్ముడికి వాడి నెత్తికి గాయమైంది. హాస్పిటల్లో ఉన్నాడు, కేర్ హాస్పిటల్లో. వాళ్ళ బీజేపీ ఆఫీస్ పక్కన ఉన్నది కేర్ హాస్పిటల్. వెళ్ళమని చెప్పండి వాళ్ళకి ఒకసారి, ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి తప్పులకు వాళ్ళు మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా అయ్యిండొచ్చు సార్, రాజకీయ పార్టీలు రాజకీయాల సందర్భం వచ్చినప్పుడు శ్రీధర్ గారు చెప్తున్నారు రెండు పార్టీలు కర్రలు తీసుకుని కొట్టుకునే పరిస్థితికి వెళ్ళటం తప్పు కదా అని. సార్ ఇప్పుడు తెలంగాణలో ఎప్పుడు కూడా ఇలాంటి కల్చర్ లేదు సార్. బీజేపీ ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో తన కన్ను వేసిందో అప్పుడు ఇలాంటి వాటికి ఆ యొక్క కుసంస్కార కల్చర్ ని మొదలు పెట్టినారు. గుండా పార్టీగా ఇవాళ వాళ్ళు ఇలాంటి పనులు చేసేదాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. తెలంగాణ కల్చర్ ఇలాంటిని యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ ఇంకెక్కడోనా జరిగి ఉండొచ్చునేమో, ఏదో వెస్ట్ బెంగాల్ అనుకుంటారా, త్రిపుర అనుకుంటున్నారా మీ మనసులోకి ఏమన్నా? తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి రాజకీయాలకి చెల్లుబాటు అని చెప్తున్నాం. డెఫినెట్ గా ఎవరున్న వాళ్ళపైన అందరిపైన యాక్షన్ తీసుకోవాలని మా పీసీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తారు. డెఫినెట్ గా వాటిపైన కూడా యాక్షన్ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాం. మూడో విషయం ఏంటి సార్ అంటే, ఇవాళ ఈ దేశంలో జరిగేటువంటి వాటి పట్ల కోర్టుకు వెళ్తే కోర్టు కూడా ఏంది సార్ ఈ వీడియోలు చూసి మేము స్పందించము, నాకు అంత సమయం లేదని అంటే ఎక్కడ పోతుంది సార్? సొసైటీ సమాజం ఎక్కడ పోతుంది సార్? ఆలోచించాల్సిన అవసరం ఉండింది. సో ఇవాళ సోషల్ మీడియాలో పిల్లల పైన, తల్లిదండ్రుల పైన అందరు దాడి చేసినటువంటి విజువల్స్ కళ్ళ ముందు కనబడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇది ఒక నెగిటివ్ మెసేజ్ వెళ్తున్నటువంటి సందర్భంలో బీజేపీ దీనిని ఉల్టాగా గేమ్ కి మొదలు పెట్టింది. రాహుల్ గాంధీ గారు విదేశీ ఏజెంట్ అంటే మరి నీ ఏజెన్సీలు ఏం పని చేస్తున్నాయి? రాహుల్ గాంధీ ఎక్కడ విదేశీ ఏజెంట్ అయిందో ప్రూవ్ చేయండి, అరెస్ట్ చేయండి, దాని పైన నేరారోపణలు చెయ్యండి. అది లేదు, మరి అది చేయనిక శాత కాదు. కానీ జస్ట్ మాటని వదిలేసేయాలి. ఎవరు మాట్లాడినా ఎవరు ప్రశ్నించినా వాడు చైనాకి పని చేస్తాడు, పాకిస్తాన్ కి పని చేస్తాడు. ఈ దేశభక్తులు అసలు దేశభక్తి అనేది మిగతా వాళ్ళకి ఎవరికి లేదు, ఓన్లీ బీజేపీ వాళ్ళకే దేశభక్తి ఉన్నది. కాబట్టి ఇవన్నీ సమాజం గమనిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు సార్, అది గమనించాలని మరోసారి గుర్తు చేస్తున్నా. మూడో విషయం ఏంటి అంటే, ఇక్కడ ప్రతిసారి ఇందాక సోదరులు మాట్లాడుతూ అక్కడ ఉన్న వాళ్ళు నీట్ పరీక్ష రాసే వాళ్ళు ఎవరూ లేరు అని అంటే, మరి నిజమే సార్, వాళ్ళ దగ్గర ఫేక్ సర్టిఫికేట్ లేవు, ఫేక్ డిగ్రీలు వాళ్ళ దగ్గర లేవు, నిజంగా జెన్యున్ గా రాశారు కాబట్టి కొట్లాడుతున్నారు. ఇది వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నా. ఎవరికి ఫేక్ సర్టిఫికేట్లు ఉండి ఎవరు పార్లమెంట్ సాక్షి ఎవరేం చెప్పినారో అందరికి తెలుసు ఈ దేశంలో. ఇక్కడ జరిగేటువంటి వాటి పట్ల పేపర్ లీకేజీలు 150కి పైన పేపర్లు లీక్ అయ్యి 7,50,000 మంది స్టూడెంట్స్ కి, వాళ్ళ కుటుంబాలకి నష్టం జరిగి, ఒక విద్యార్థి ఎగ్జామ్ నష్టపోతే మళ్ళీ మానసికంగా తను ప్రిపేర్ అయి రావడానికి ఆ బాధ ఏందో అని యాజ్ ఎ పేరెంట్ గా మీకు తెలుసు, నాకు తెలుసు, ఈ ప్యానెల్ లో ఉన్న అందరికీ తెలుసు. సో ఇక్కడ నేను ఒక అకాడమిక్ గా పనిచేసిన సార్, నాకు ఐడియా ఉన్నది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి అనే దానికి. ఇవాళ జరిగిన దాంట్లో పేపర్ కి లీక్ అయ్యేటికి ప్యాచప్లు చేయకుండా జీరాక్స్ సెంటర్ లో పేపర్లు దొరికితే, ఇక్కడ ఇతరత్ర వాట్సాప్ లో పేపర్లు దొరికితే దానిపైన మీ చర్యలేమి? అధికారుల పైన తూతు మంత్రంగా చేసి వదిలేసి దానికి నైతిక బాధ్యత వహించాల్సినటువంటి మంత్రి ఎందుకు రిజైన్ చేయట్లేదని అడుగుతున్నారు. వ్యవస్థను ఎందుకు ప్రక్షాళన చేస్తారని అడుగుతున్నారు. ఇది తప్పు అవుతుందా సార్? ఇది తప్పు జరిగిన దగ్గర తప్పు సత్తు. అయితే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఇంటికాడ అట్లా ధర్నా చేయడం కరెక్ట్ అయినా, రక్తం వచ్చిందని చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు చర్చకి తావునిచ్చుంటే ప్రధానమంత్రి గారి ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు కదా సార్. ఎందుకు వెళ్లారు ప్రధానమంత్రి ఇంటికి? మీకు అటెన్షన్ తెలియాలి. దేశ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటున్న సందర్భంలో వాళ్ళకి ఆత్మస్థైర్యం ఇవ్వాల్సిన బాధ్యత తనకున్నది. కాబట్టి అటెన్షన్ అక్కడ ఇచ్చారు కాబట్టే మీరు చర్చకు ఓకే అని తీసుకున్నారు. లేకపోతే మీరు చర్చకు వచ్చిండే వాళ్ళ ఇవాళ పోరాడుతున్నా కదా మరి చర్చకు ఓకే అని చెప్పింది. ఎస్, దేశ ప్రజలు ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది, భూమిరంగ అయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇది చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందని మీరు యూటర్న్ తీసుకున్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ నేనేం మాట్లాడుతున్నానంటే, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన సమయం వచ్చింది. మీరు క్షమాపణ చెప్పండి. యాజ్ ఎ ప్రధానమంత్రిగా మీ దేశ పౌరులకు భరోసా ఇవ్వాల్సినటువంటి మీరు ఒక్క మాట మాట్లాడరు. ఇవాళ మణిపూర్ లో ఇన్సిడెంట్ జరిగితే పార్లమెంట్ సెషన్ కంప్లీట్ అయ్యేంత వరకు మీ పెదవి ఇప్పలేదు. కానీ పార్లమెంట్ అయిపోయినాక బయట వెళ్ళి మాత్రం రాజకీయ భాషణ చేశారు. కానీ ఇప్పుడు వల్ల దేవాలయం లాంటి పార్లమెంట్ లో చర్చ జరగాల్సిన దగ్గర రికార్డ్ అయ్యే ప్లేస్ లో మీరు చర్చ చేయకపోవడానికి మరి మీరు ఎందుకు అని అడుగుతున్నాము. పార్లమెంట్ ఎందుకు, మీరెందుకు, ఈ ప్రభుత్వం ఎందుకు, ఈ పార్టీలు ఎందుకు అని అడుగుతున్నాము. ప్రజల యొక్క పనుల ద్వారా నడిచేటువంటి పార్లమెంట్ లో దుర్వినియోగం జరుగుతున్నప్పుడు దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశ ప్రజలపైన ఉన్నది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఎల్ఓపి లీడర్ గా
ఈ దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమే. ఎన్ని లాటరీ దెబ్బలు కొట్టి మీరు లేదు, ఎంత ప్రాణాలు చేసినా దాకా కూడా ఎందుకులే. నేను దానికోసం పోరాడడానికి సిద్ధమని తెలియజేస్తున్నారు ఒక లీడర్ గా. Right. కాబట్టి భారతీయ జనతా పార్టీ అబద్ధాలు చెప్పడం మానుకోండి. Right, ఈ దేశంలో ఉన్నటువంటి సిటిజన్ గౌరవించడం నేర్చుకోండి. Right. యువత ఈ భవిష్యత్తును కాపాడడం నేర్చుకోండి. ఇవన్నీ వదిలేసి బుల్డోజ్ రాజకీయాలు చేస్తే రాబోయే రోజుల్లో మిమ్మల్ని దేశ ప్రజలు బుల్డోజ్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. రైట్. అయితే ప్రధాని గారి ఇంటి ముందు ధర్నా చేయటం ఇది మొదటిసారి కాదనుకోండి. ఇంతకుముందు తెలుగుదేశం ఎంపీలు కొందరు వెళ్ళి ధర్నా చేస్తే చివరికి వాళ్ళని బీజేపీలో కలుపుకున్నారు. కాబట్టి పెద్ద ఫీల్ అవ్వట్లేదు. పెద్ద ఫీల్ అవ్వట్లేదు. రాహుల్ గాంధీ అదే ప్రయత్నిస్తున్నారు సార్. At least minister అన్నా అవ్వచ్చని ప్రయత్నిస్తున్నట్టున్నారు. బీజేపీ వాళ్ళు మరి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన ముఖ్యమంత్రి గారి ఇంటికి ఎందుకు ముట్టడిస్తారు సార్? మహిళా బిల్లు సందర్భంలో point. ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళి ముట్టడించినారు కదా. అది తప్పు కదా మరి? అది కూడా మీరు point. విధానం చూస్తే మీరు నాకు చేశారు అది కూడా point. మోదీ అంటే టీడీపీ వాళ్ళ సంగతి చూస్తే కాన్స్టిట్యూషన్ Right. రాహుల్ గాంధీ కూడా అదే మోదీ అయినా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆయన ఎవరైనా చెప్పినట్టుగా ఒకటే కదా. అనిపించింది. రైట్. ఒక్క నిమిషం. వెంకట్రావు గారు ఏలూరు నుంచి. వెంకట్రావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. ఇదే కాంగ్రెస్ వాళ్ళు అసలు రైతులు ధర్నా చేస్తే వాళ్ళు అరెస్ట్ చేసి లోపలేశారు. అదే డ్రగ్స్ తీసుకున్న బెయిల్ ఇచ్చి పంపించారు. ఎక్కడెక్కడ? తెలంగాణలోనా? తెలంగాణలోనే. మళ్ళీ ఆంధ్రాలోనే ఇదే కాంగ్రెస్ లో ఒక్క కూడా మాట్లాడాలి ఈ రోజు. అవును. ఇండియా గురించి మాట్లాడుతున్నారు, ప్రపంచ దేశం గురించి మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ. విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఎందుకు గురించి మాట్లాడలేకపోతే ఇన్ని జరుగుతున్నాయి. ఈ పాయింట్ వరకు మీరు కరెక్ట్ గా చెప్పారు. ఇందిరాగాంధీ గారు బెల్చీలో ఒక మహిళ మీద చాలా ఘోరమైన పరిస్థితి వస్తే ఆ రోజుల్లో అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు, జనతా పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆవిడ ఏనుగెక్కి బీహార్ వెళ్ళారు. అట్లాగే నీరుకొండలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పెద్ద ఇష్యూ జరిగింది. ఇష్యూ జరిగితే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి హోదాలో వచ్చి ఆయన అడావుడి చేశారు. కానీ విచిత్రం ఏంటంటే కూటమి ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారనుకోవాలా ఏమనుకోవాలా, రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ భారతదేశ వ్యాప్తంగా అవ్వాల్సిన సమస్య ఒక మహిళని వివస్త్రం చేస్తే గుంటూరులో కనీసం నోరు విప్పలా, కనీసం తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కూడా నోరు విప్పలా. అది ఒక విచిత్రమే మీరు చెప్పిన పాయింట్. లాకప్ డెత్లు అంత ఘోరంగా జరుగుతుంటే కూడా నోరు విప్పట్లా. సరే, వాళ్ళ ఇష్టం అనుకోండి. రాహుల్ గాంధీ గారికి అక్కడ టీడీపీ వారికి ఏం సంబంధం ఉందో మనకు తెలియదు కదా, ఎన్డీఏ పార్ట్నర్ అయినటువంటి వాళ్ళకి. రైట్. పేరయ్య గారు టంగుటూరు నుంచి. పేరయ్య గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి మీకు, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం, మాట్లాడండి. సార్ ఇప్పుడు బీజేపీ నాయకులు నిన్న రామచంద్రరావు గారు మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా కానీ అబ్సల్యూట్లీ అది అభ్యంతరకరం అండి. అభ్యంతరకరం ఏమి అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ ధర్నా చేసేటోళ్ళు అసలు విద్యార్థులే కాదని చెప్పేసి అంటున్నారు. దానికంటే విదేశీ శక్తులు అంటూ కొంచెం ఇబ్బందిగానే, ప్రతిదానికి విదేశీ శక్తుల మీద తోసేయటం ఇవన్నీ బాగా కరెక్టే. అంటే వాళ్ళు ఏమన్నా పార్లమెంట్ రాసిమ్మంటున్నారా, ఎర్రకోట రాసిమ్మంటున్నారా? ఇప్పుడు వాళ్ళు అసలు మోడీ గారి అధికారాన్ని కూడా రాసిమ్మంటలేదు అంటలేదు కదా. పోతే ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు సార్ వాళ్ళు స్టూడెంటే కాదే అనుకున్నాం సార్ వీళ్ళు చెప్పినట్టుగా. కానీ పేపర్ లీక్ అనేది సజీవంగా ఉందా లేదా, ఆ సమస్య మీద పోరాడుతున్నప్పుడు వీళ్ళు జగన్ గారు ఏమన్నారు, ఇదే సమస్య ఇట్లే కొనసాగితే రేపటి రోజున జగన్ ఒక కాక్రోచ్ గా రోడ్డు మీదకి వచ్చేదానికి అవకాశం ఉందన్నారు. మరి ఆయన మీద మనం ఏమన్నా అబ్జెక్షన్ పెట్టగలమండి? మీరెవరు అంటే దానికి సమాధానం ఏంటి అసలు? రైట్. ఓకే. రైట్. ఓకే, సరిపోతుంది. కిషోర్ గారు చెప్పండి, ఫైనల్గా సమాధానం చెప్తే ఇతర అంశాల్లో కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. సంక్షిప్తంగా మీరు ఇందిరా గారికి సమాధానం చెప్పండి. పైగా శ్రీధర్ గారు అడిగినట్లు రెండు పార్టీల వాళ్ళు కర్రలు తీసుకొచ్చి కొట్టుకోవటం ఏంటండి, ఇది చాలా విడ్డూరంగా లేదు? ఇప్పుడు దానికి సంబంధించి బీజేపీ రాజకీయంగా తను ఎదగాలనుకుంటుందో వాళ్ళు ఎక్కడ పోయినా కూడా చేసి విధ్వంసం ద్వారా అధికారం తెచ్చుకోవాలనుకుంటారు. ఓకే, మీరు జనరల్ ఉపన్యాసం ఇస్తే ఎట్లా? జనరల్ గా మాట్లాడుతున్నారు. కాదు తప్పు ఇద్దరు వైపులా ఉంటుంది. రెండు పార్టీల కర్రలు తీసుకోవటం ఏంటి? కర్రలు తీసుకోవడం చట్టసమ్మతమా అన్నది కిషోర్ గారు మాట్లాడిన విషయంలో ఇందిరా గారు మాట్లాడిన విషయాలు కొన్ని రాసుకున్నాను. ఇప్పుడు వాళ్ళు 20 రోజుల నుంచి ధర్నాలు చేస్తుంటే ఒక్క రోజన్నా మంత్రి ప్రధానమంత్రి వెళ్ళి మాట్లాడలేదన్నారు. నేను నిజంగానే వేరే వాళ్ళు అడగొచ్చు సార్, వాళ్ళకి హక్కు ఉంది, విద్యార్థులకు హక్కు ఉంది, అడగచ్చు, నిలదీయొచ్చు. కానీ కాంగ్రెస్ వారికి లేదు. తెలంగాణ ఉద్యమంలో అనే ఒంటి మీద పెట్రోల్ పోసుకొని కాల్చుకున్న చనిపోయిన సమయంలో కూడా ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఎవరన్నా వచ్చి సోనియా గాంధీ గారే కానివ్వండి, మన్మోహన్ సింగ్ గారే కానివ్వండి, ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పాపన పోలేదు సార్. వాళ్ళతో చర్చలు జరిపిన పాపన పోలేదు. ఇక రేవంత్ రెడ్డి గారు అయితే ఏకంగా కర్రలు తీసుకుని తుపాకులు తీసుకుని బయలుదేరారు వాళ్ళ మీదకి యుద్ధానికి.
వీరు ఈ రోజు వచ్చి ప్రజాస్వామ్య విలువలు ప్రజాస్వామ్యము అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎమర్జెన్సీ పెట్టిన వారు అక్కడ సిక్కులకి ఇప్పటివరకైనా చెప్పారా అండి? ఊచకోతలు కోసారు కదా సిక్కులని. ఇప్పటికైనా క్షమాపణలు చెప్పారా? దేశానికి క్షమాపణలు చెప్పారా? ఎమర్జెన్సీ తర్వాత మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు నైతిక హక్కు లేదు అంటున్నాను. కాంగ్రెస్ మీరు లిస్ట్ తీయండి ఎన్ని లీకులు అయినాయో, అందులో మెజారిటీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అయినాయండి. రాహుల్ గాంధీ గారు చెప్పినవి రాజస్థాన్ లోనే అయినాయి మోస్ట్ ఆఫ్ దెమ్. ఓకే, మీరు కాంగ్రెస్, నేను ఇప్పుడు లిస్ట్ చదవమంటే చదువుతాను. ఇప్పుడు చూడండి, పేపర్ లీక్ 2009 హర్యానా టీచర్ రిక్రూట్మెంట్ కాంగ్రెస్, అప్పుడు 2011 AIEEE ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ది పేపర్ లీక్, 2011 12 ఎయిమ్స్ MBBS ది, 12లో రైల్వే గ్రూప్ డి రిక్రూట్మెంట్, అంటే 12లో ముంబై యూనివర్సిటీ పేపర్ లీక్లు. రైట్, సార్ మీకు జమ్మూ కాశ్మీర్ మెడికల్ అడ్మిషన్ లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా యూనివర్సిటీ పేపర్ లీక్లు. ఓకే ఓకే కిషోర్ గారు, కిషోర్ గారు, కాంగ్రెస్ కర్ణాటక PUC కిషోర్ గారు చెప్పమంటే చెప్పాను కదా, వెళ్తే చాలా ఉంటాయి. కాకపోతే అత్యధికులకి ఇబ్బంది వచ్చినప్పుడు న్యాచురల్లీ ఇది ఇష్యూ అవుతుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రెండు పార్టీలు కర్రలు తీసుకెళ్లి కొట్టుకోవడం కరెక్టేనా? మీరు సమాజానికి ఏం సంకేతం పేపర్ లీక్ అయింది. రావుల శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడారు ఇంతకు ముందు. Group 1 పేపర్ లీక్ అయింది. అది లీక్ అయింది కూడా IT డిపార్ట్మెంట్ ద్వారానే లీక్ అయిందని చెప్పారు. KTR గారే IT డిపార్ట్మెంట్ కి హెడ్. ఏమన్నా బాధ్యత తీసుకున్నారా? ఏమన్నా అంటే APPSC ఇండిపెండెంట్ బాడీ అన్నారు ఆ రోజు. సార్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వచ్చినప్పుడు 19 మంది విద్యార్థులు 20కి పైగా విద్యార్థులు చనిపోయారు. ఎవరైనా బాధ్యత తీసుకుంటే ఈ రోజు మమ్మల్ని అడగచ్చు సార్. నేను అనేది కొమ్మినేని గారు, మీరు అడగడానికి హక్కు ఉంది, మీరు అడగడానికి విద్యార్థులు అడగడానికి హక్కు ఉంది, కానీ ఇద్దరు రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీలకు మాత్రం ఎటువంటి నైతిక హక్కు లేదు అంటున్నారు. రాజకీయాల గురించి వాళ్ళిద్దరికి లేదు, కాదు వాళ్ళిద్దరికి లేదు అనుకుందాం. ఓకే, వాళ్ళు రాజీనామాలు చేయలేదు, ఇటువంటి సంగతి. మీరు మోడీ గారు నైతికంగా తీసుకోవాలి కదా, నైతికంగా ఎందుకు మంత్రిని రాజీనామా చేయించడానికి ఇప్పుడు అందరు రిఫర్ చేస్తారు కదా లాల్ బహదూర్ శాస్త్రి గారికి రిజైన్ చేసిన విషయం ఉదంతాన్ని. సార్ అడ్రస్ చేస్తాను సార్. 2 పాయింట్లు. ఒకటి, ఇందిరా గారు ఇంతకుముందు ఇటువంటి సంస్కృతి మా దాంట్లో తెలంగాణలో లేదు. ఎస్ లేదు. ఏమైనా అంటే మత కల్లోలాలు పెట్టాలి, మన చీఫ్ మినిస్టర్ నే మనం మార్చుకోవాలంటే మత కల్లోలాలు పెట్టి అది కాంగ్రెస్ సంస్కృతి. గుజరాత్ లో జరిగిన మారణకాండ తర్వాత కాదు మీరు కిషోర్ గారు, మీరు అనవసరంగా డిఫెన్స్ లో పడతారు. గుజరాత్ లో జరిగిన మారణకాండ తర్వాత ఈ తెలంగాణ ఇంకోటో అని చెప్పడం అవన్నీ అనవసరమైన చర్చలోకి వెళ్ళదు. కాదు కిషోర్ గారు, అనవసరమైన చర్చలోకి వెళ్ళదు. మారణకాండ గురించి కూడా మాట్లాడదాం. అదే ఇప్పుడు చర్చది కాదు కదా, చర్చది కాదు కదా, చర్చది కాదు. మీరు అట్లా చెప్పాల్సి వస్తే, నేను కాంగ్రెస్ వాళ్ళు జరిగినప్పుడు ప్రభుత్వాలు జరిగినప్పుడు నేను అప్పుడు చూశాను, అది కరెక్ట్ అని నేను చెప్పట్లా. కానీ ఇది వాజ్పేయి గారు ఏమన్నారండి? వాజ్పేయి గారు ఏమన్నారు? రాజధర్మాన్ని ఎందుకు చెప్పారు? మారణకాండ జరిగినప్పుడు రాజధర్మాన్ని ఎందుకు చెప్పారు? మళ్ళీ మీ కమిటీ మీటింగ్ తరంగానే ఎందుకు జారిపోయారు? ఇవన్నీ చర్చ ఇక రాజకీయాల్లో చాలా జరుగుతుంటాయి. కానీ ఎమర్జెన్సీ మాట్లాడారు. కాదు కిషోర్ గారు ఓకే, ఎవరికైనా హక్కు ఉంటుంది, అది వేరే విషయం. రైట్ కిషోర్ గారు, ఒకటి మాత్రం మా బోటి వాళ్ళ విజ్ఞప్తి ఏమిటంటే, కిషోర్ గారు ఒక్క నిమిషం, ఒకటే మాట చెప్తాను. ఓకే మా రాజకీయాల గురించి, రాజకీయ సంస్కృతి గురించి మాట్లాడుతుంటే నేను మాట్లాడాను సార్. ఓకే రైట్, అయిపోయింది. ఒక్క నిమిషం, నా విజ్ఞప్తి ఏమిటంటే, మీరు పదే ఎమర్జెన్సీ గురించి చెబుతున్నారు కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కానీ కాదు. ఒక్క నిమిషం మీకు వినపట్లేదా? నేను చెప్పేది వినపట్లేదా? ఒక్క నిమిషం. మీరు దేశవ్యాప్తంగా అప్పుడు ఎమర్జెన్సీ గురించి మాట్లాడితే చెబుతున్నారు కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా చోట్ల అదే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చూడండి ఎంత ఘోరమైన ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయో మీ ప్రభుత్వం నడుస్తున్న చోట. అటువంటి విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోండి తప్ప ఇంకోటి కాదని చెప్తున్నాను. ఇక మరొకరు లైన్ వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ఇప్పుడు నీటికి వ్యతిరేకంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు చేసే పోరాటంలో న్యాయం ఉంది, కానీ ఆ పోరాటంలో మళ్ళీ RSS విద్యలు, కాషాయీకరణ, కాశ్మీరీ ఆజాదీ ఈ స్లోగన్స్ ఎందుకు సార్? అందులో ఇప్పుడు ఏ న్యాయమైన ఉద్యమం ఉందన్నా కొంతమంది ప్రొఫెషనల్ ఉద్యమకారులు, ఈ లిప్స్టిక్ స్లీవ్లెస్ యాక్టివిస్టులు వీళ్ళంతా జరగబడి దాన్ని డైల్యూట్ చేస్తున్నారు.
ఇది ఖండించదగ్గ విషయం కదా. ఇప్పుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రతినిధి కానీ బీఆర్ఎస్ ప్రతినిధి కానీ రైట్ ముఖ్యంగా ఈ కాశ్మీరీ ఆజాదీ ఈ స్లోగన్స్ ని ఎందుకు ఖండిస్తలేరు వీళ్ళు? రైట్, అది కూడా తప్పే దాంట్లో. రైట్, ఓకే, రైట్. ఇక మరి వేరే అంశాల్లోకి వెళ్దాం. శ్రీధర్ గారు మీరు చెప్పండి ఫస్ట్, మల్లారెడ్డి గారు ఏంటి ఏమన్నా పార్టీ మారే అవకాశం ఒక సెకండ్ ఇవ్వాలా? ప్లీజ్ మాట్లాడండి. క్లోజ్ చేసే ఒక సెకండ్ ఇవ్వండి నాకు. మాట్లాడండి. ఇప్పుడు మూవ్మెంట్ జరుగుతున్నటువంటి సందర్భంలో బీజేపీ శక్తులు లోపలికి దూరి ఆ ఉద్యమాన్ని డిస్టర్బ్ చేయడం కోసం చేశారని ఎందుకు అనుకోవచ్చు సార్? ఎక్కడైనా ఉద్యమం నీరుగార్చే ప్రయత్నం బీజేపీ చేయడానికి పరిపాటి అనమాట. సార్ ఇప్పుడు గుజరాత్ అల్లర్ల సందర్భంలో ఒక ఆఫీసరు డేటా ఒక్క నిమిషం, అది గుజరాత్ లోకి వెళ్ళొద్దు మళ్ళీ మీరు. అదంతా కాదు, గుజరాత్ అల్లర్ల తర్వాత మీ గవర్నమెంట్ వచ్చింది, మీరు కూడా ఏం చేయలేదు అక్కడ కేంద్రంలో. రైట్, ఓకే, రైట్. శ్రీధర్ గారు చెప్పండి, మల్లారెడ్డి గారి ఇష్యూ మాట్లాడు ప్లీజ్. ప్లీజ్ ఎంతసేపు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఇట్లాగా అవతల వాళ్ళు వినేది లేదు, చెప్పేది లేదు, సబ్జెక్ట్ అడిగే చెప్పేది లేదు. మాట్లాడండి, సారీ మాట్లాడండి. మల్లారెడ్డి గారికి సంబంధించినటువంటి విషయంలో పార్టీ ఆడ ఏం జరిగింది అన్ని అన్కన్ఫర్మ్ న్యూస్, అంటే ఎవరో బ్లడ్ తోటి రాశారని కూడా పేపర్ వార్తలు వచ్చినాయి కదా, అందుకని డౌట్ వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి ఇవాళ రేపు. వాటి యొక్క వెరాసిటీ, దాంట్లో నిజం ఎంత ఉందో అబద్ధం ఉందో తెలుసుకోవడానికే చాలా సమయం పడుతుంది. మల్లారెడ్డి గారు ఒక 2 సార్లు శాసనసభ్యుడు, అంతకుముందు ఎంపీ, మా దగ్గర మంత్రిగా పనిచేశారు. ఆయన స్వయంగా బయటకు వచ్చి ఒక ప్రకటన చేసేంత వరకు కూడా అటువంటి విషయాల మీద అనవసరమైనటువంటి, అంటే నేను అడగటం కాదు, క్రిషాంక్ గారు కూడా నిన్న డౌట్ వ్యక్తం చేస్తూ వస్తే మీ పేపర్లో, మన పేపర్లోనే వచ్చింది. క్రిషాంక్ గారు వెంటనే మీరు మల్లారెడ్డి గారు వివరణ ఇవ్వండి అని అడిగినట్లుగా వచ్చింది. క్రిషాంక్ గారు ఏం పెట్టారో నేను చూడలేదు, ఐ హావ్ నాట్ సీన్. సోషల్ మీడియాలో ఏమొచ్చిందనే విషయానికి నేను పెద్దగా, కొన్నిసార్లు వాటిలో క్రిషాంక్ కూడా పెట్టాడా అదేమన్నా పర్పొటెడో తెలియదు నాకు. అంటే ప్రాబ్లం ఏంటంటే అట్లా కదా, ఆయన బీజేపీ వైపు ఆకర్షితులు అవుతున్నారా, లేదా కాంగ్రెస్ వైపు ఆకర్షితులు అవుతున్నారా, లేదా బీఆర్ఎస్లోనే ఉంటారా అనేది చర్చ కాదు ఇక్కడ. రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాం జరిగితే దానికి అటెండ్ అయ్యారు, లేదు కోడలు గారు బీజేపీ కార్యక్రమాలకు అటెండ్ అయ్యారు. కానీ మల్లారెడ్డి గారు మీ పార్టీ మీటింగ్లు రావట్లేదు అని చెప్పి ఒక కార్యకర్త ఎవరో చాలా బాధపడతా రాశారు. కార్యకర్తలకు వాళ్ళ యొక్క మనోభావాలు ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఫీల్ అయితే ఖచ్చితంగా, ఒకవేళ మల్లారెడ్డి గారు సభలో ఉండి జనరల్ గా ప్రభుత్వం, ఇప్పుడు మల్లారెడ్డి గారు శాసనసభ్యుడిగా కార్యక్రమానికి వెళ్ళారంటే అది ప్రభుత్వ కార్యక్రమం. అక్కడ ఒక అపోజిషన్ లీడర్ ని ముఖ్యమంత్రి గారు రాజకీయంగా విభజించడం అనేది కుసంస్కారం. అన్నప్పుడు ఆయన సంస్కారం ఉండాలి కదా, వాళ్ళు నొల్లి పెట్టుకోలేడు కదా, ఆ తర్వాత ఖండించి ఉండాల్సింది అనేది వేరే సంగతి. ఏది ఏమైనా కానీ అల్టిమేట్లీ అటువంటి విషయాలు ఏమైనా ఉంటే ఆయన ప్రకటన ఒకటి చేస్తారు. నా దృష్టికి అటువంటి అంశాలు ఏం రాలేదు. రైట్, గుడ్. ఫైనల్ గా బీజేపీ ఏంటి 3 ఏజెన్సీలను పెట్టిందంట కిషోర్ గారు 34 పెడతారు, డబ్బులు ఉన్నాయి కదా. అంతేనా? మీట్లో ఉన్నారు కిషోర్ గారు. 3 ఏజెన్సీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తారా? ఓకే, వినపట్లేదా? రైట్, మ్యూట్ లో ఉన్నారు. కిషోర్ వర్క్ చేసుకునేది అందరు టీంలు వర్క్ చేస్తూ ఉంటారు. అన్ని ఎక్కడైనా ప్రొఫెషనల్ హెల్ప్ కావాలంటే తీసుకుంటూనే ఉంటారు. కానీ 3 టీంలు నేను పేపర్ల ద్వారానే వింటున్నాను సార్ న్యూస్. రైట్, ఇంద్ర గారు ఫైనల్ గా చెప్పండి. కరువు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరువు వచ్చిందని అంటున్నారు. బల్లు భట్టి గారేమో కేటీఆర్ మీద మండిపడ్డారు. నిజంగా కరువు పరిస్థితుల మీద అడ్రస్ చేస్తున్నారు బాగానే. ఇప్పుడు అధికారులను పూర్తిగా జిల్లాల వారీగా వాళ్ళకి కొంతమంది బ్యూరోక్రాట్స్ ని కూడా ఇన్ఛార్జీలకు ఇచ్చేసి వీటిపైన ప్రణాళిక చేయండి. రైతులకి కూడా ఇప్పుడు వర్షాభావాలకు సంబంధించిన పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటలు కూడా ఎంచుకోండి అని తెలియజేశారు. ఎల్నినో అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య, మన దగ్గరే కాదు, ఇది ప్రపంచమంతా. అయితే ఇక్కడ కీలకమైన పాయింట్ నమస్తే తెలంగాణ వాళ్ళు రాశారు. ఎన్ఎస్డిఏ ఉంది కదా, కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోసుకుంటారా లేదా అనేది మీ ఇష్టమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వదిలేసినట్లుగా వెల్లడైందని రాశారు. మరి అటువంటిప్పుడు ఆ కాళేశ్వరం నీళ్ళు ఏదో ఎత్తిపోస్తే మీకు ఈ సమస్య ఉండేది కాదు కదా అనేది కొందరు. ఇప్పుడు కాళేశ్వరం కింద సంబంధించినటువంటి దాంట్లో చర్చ వేరు. మళ్ళా సో ఆ పంప్ హౌస్ లో పూర్తిగా రిపేర్ కాకుండా చేయడం వల్ల మొత్తం ఉన్నది కొట్టుకోపోతుంది. మళ్ళీ ఇంకా దానిపైన భారం అయ్యే పరిస్థితి ఉంటుంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రజలకి భారం కాకుండా ఒక ప్రణాళికబద్ధంగా అది పనిచేస్తున్నారు. ఇప్పుడు కరువు రాబోతుందన్న దానికి ఆ నీళ్ళు ఎత్తిపోసి ఇది అయిపోయేది కంటే ఎత్తిపోయిన కాడే మన ఉంటాయి కదా సార్, మొత్తం ఆగం చేసిన వాళ్ళు, అప్పులు చేసిన వాళ్ళు, వీటి గురించి ఏమంటారు
ఉల్టా కుత్వాల్ చోర్ అనేది సామెత ఉంది కదా సార్, అట్లా ఉన్నది ఇప్పుడు బీఆర్ఎస్ రైట్ శ్రీధర్ గారు, శ్రీధర్ కాబట్టి గారు పూర్తిగా సంక్షిప్తంగా పూర్తి సమాధానం నైతిక చెప్పండి. బాధ్యతతోటి ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు. Right. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల్లో కరువు నుంచి అయినా ఈ రాష్ట్రాన్ని బీజేపీ నుంచి వచ్చే పీడను కానీ బీఆర్ఎస్ యొక్క Right. శ్రీధర్ పీడను గారు, కానీ శ్రీధర్ గారు సంక్షిప్తంగా టైం రాష్ట్ర అయిపోయింది. ప్రజల మీద పడకుండా కాపాడుకున్న బాధ్యత కాంగ్రెస్ రైట్ పార్టీ శ్రీధర్ గారు సంక్షిప్తంగా సమాధానం చెప్పండి. వారు ఆపితే మేము సంక్షిప్తంగానో క్లుప్తంగానో చెప్తాం. ఆ, విషయం ఏంటంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వంగా మీ దగ్గర కంటింజెన్సీ ప్లాన్ ఉండాలి. దేవాదుల విషయంలో కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాళేశ్వరంలో వీలైన వారికి మీ ఇంజనీర్ల సహకారంతో చేయండి. ఆఖరికి తెలంగాణ ఎండబెట్టకండి మా మీద కోపంతో. అప్పులు చేసినాం, ఆగం చేసినాం, జనం కెరక మా కెరక మీ కెరక, ఊరికే మాటలు ఎందుకు, ప్రజలు ఆదుకుని పని చేయండి. అధికారులు పెట్టారు, అధికారులు వర్షాలు కురిపిస్తారా, ఏదో ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. నీళ్ళు వస్తే కదా వాళ్ళు చేసేది. రైట్ గతంలో శంకర్రావు గారు అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏదో కుంపట్లు పెట్టి ఆ అయోడిన్ ద్వారా వర్షాలు సృష్టించాలని ఆ రోజులో ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ ఏమైనా వస్తే ఈ కరువు సమస్య క్లౌడ్ సీడింగ్ ఉంటుంది కానీ అది అవదులేండి. రైట్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.